నమస్కారం. ఇంకా ఎన్నాళ్ళు ఈ అరాచకం? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఒక ఏడాది అయింది. గత 5 సంవత్సరములు అరాచక అవినీతి పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగిందా అంటే ప్రజల్లో ఇంకా వారు సృష్టించిన భయం పోలేదు అని విశ్లేషకులు పలువురు చెబుతున్న మాట ఇది. గత 5 సంవత్సరములు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు గొంతెత్తడానికి భయపడేవారు. ప్రతిపక్షాల నాయకులు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఇల్లు వదిలి బయటికి రావడానికి భయపడేవారు. ఇంతెందుకు, అసలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను మరియు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఎన్నో మందిని ప్రశ్నించిన వారిని పైకి పంపడాన్ని చూసి ప్రజలు వణికిపోయారు. ఇసుక, మైన్స్, లిక్కర్ మీద పడి దోచుకున్నారు. గత 5 సంవత్సరములు జగన్మోహన్ రెడ్డి అనుకో చేసిన అరాచక అవినీతి పనులకు యాక్షన్ తీసుకోగలిగితే వారి జీవితం చాలదు జైలు జీవితం గడపడానికి. కూటమి ప్రభుత్వం ఎందుకు తాచారం చేస్తూ ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేగం తగ్గిందా? వయసు మీద పడడంతో ఆలోచనలు అటువైపు వెళ్ళలేకపోతున్నాయా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మేధావులు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవం కనపడినా, అది రౌడీల శవాలైనా, పరామర్శకై వెళ్ళడం, అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం, దానిని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం, చలికాచుకోవడం, దానికి తోడుగా వైసీపీ మూకలంతా ఓ తెగ రెచ్చిపోవడం ప్రజలు గమనించకపోలేదు. గత 3 నెలలుగా వైసీపీ వారి అరాచకాలకు హద్దు లేకుండా పోతూ ఉందని ప్రజలు గమనిస్తున్నారు. ఉదాహరణకు, జగన్మోహన్ రెడ్డి పొదిలికి పొగాకు రైతులను పరామర్శించడానికి పోయినప్పుడు అక్కడ వైసీపీ మూకలకు ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వైసీపీ గూండాలు రాళ్లు రువ్వడం, పోలీసులకు గాయం అవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 40 మంది గూండాలను పంపి మా మీద దాడి చేయించారని ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను మొదలుకొని కోడికత్తి, గులకరాయి ఇలా ఎన్నో చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం చంద్రబాబు నాయుడుకు ఇది ఎందుకు గుర్తుకు రాలేదు, ఎందుకు అర్థం కాలేదు తెలియలేదు. మొన్న అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదం, నిన్నటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులను మీ అంతు చూస్తామనడం, ఈరోజు కేతిరెడ్డి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని హెచ్చరించడం. మరి ఇంకెన్నాళ్ళు ఈ అరాచకం? కూటమి ప్రభుత్వం ఇకనైనా దీనిని అంతటినీ అరికట్టకపోతే రాబో కాలంలో కూటమి ప్రభుత్వానికి గడ్డు కాలమే అని ప్రజలు చెబుతున్నారు. ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద తిరగనిస్తే ప్రజలు నెమ్మదిగా ఉండలేరు. ఇది ప్రజల ఆవేదన. ఈ వీడియో నచ్చినుంటే సబ్స్క్రైబ్